అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో 2 గంటల్లో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి దాదాపు 15,000 రూపాయల వరకు కూడా జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఏ రైతులకు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే మనకు డబ్బులు అయితే వేయబోతోందండి. ఇక మిచాంగ్ తుఫాను ప్రభావంతో మన ఏపీలో ప్రతి రైతు కూడా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా మనకు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మనకు రైతులైతే దాదాపు 2 లక్షల పైచిలుకు ఎకరాల్లో పంటలైతే నష్టపోవడం జరిగింది. అటువంటి పంటలను సీఎం గారే స్వయంగా తిరుపతి జిల్లాలో అయితే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మనకు రైతుల కష్టాలనైతే గుర్తించడం జరిగింది. ఇక ఇందులో భాగంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరి పంటలను కూడా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశించారు. ఇక అధికారులు అయితే ఆ పనిలో ఉన్నారు. ఇక 2 రోజుల్లో ఈ పంట నష్టాన్ని పూర్తి చేసి మనకు ప్రభుత్వానికి అయితే నివేదిక పంపనున్నారు. ఇక ఈ నెల 18వ తారీఖున రైతు భరోసా కేంద్రాల్లోని మీకు ఈ అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఈ అర్హుల జాబితాలో పేరున్న ప్రతి రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి మనకు 15,000 రూపాయల నుంచి కూడా 30,000 రూపాయల వరకు కూడా డబ్బులు వేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది అప్డేటు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.